ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. విశాఖ జిల్లా చోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో కొత్తకోట వేదికగా 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేసింది. కానుగ, చింత, వెగిస, అంకుడు వంటి వృక్షజాతుల విత్తనాలతో వీటిని సిద్ధం చేశారు. అటవీ సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని వెదజల్లి పచ్చదనం పెంపొందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణం పెరిగి కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ యొక్క విత్తన బంతులు తయారు చేయే కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ విత్తన బంతులు తయారు చేసిన వాటిని ఎక్కడైతే రిజర్వ్ ఫారెస్ట్లో కానీ లేదా హిల్ పోరంబోక్ ఫారెస్ట్లో ల్యాండ్లో కానీ ఎక్కడైతే అడవి పల్చగా ఉందో అటువంటి చోట్ల ఈ విత్తన బంతులని వెదజల్లే కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. కావున స్థానిక అటవీ శాఖ చోడవరం రేంజ్ తరఫున అందుబాటులో ఉన్నటువంటి విత్తనాలు ఏగిస, నల్లమద్ది, కానుగ, చింత, అలాగే పళ్ళు జాతి చెట్లకు సంబంధించినట్టు నేరేడు, ముఖ్యంగా అంకుడు విత్తనాలు ఎక్కువగా సేకరించి వాటితో యొక్క విత్తన బంతులు అనేది తయారు చేయడం జరిగింది. పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దొల్లపూడి గ్రామంలోని అటవీ శాఖకి సీడ్ బాల్స్ తయారు జరుగుతుంది. మా విద్యార్థులు కావున అంతా వచ్చి పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి సీడ్ బాల్స్ తయారీలో పాల్గొంటున్నారు. మేము కూడా ఈరోజంతా గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేద్దాం. సీడ్ బాల్స్ని రిజర్వ్ ఫారెస్ట్లో నాటి పర్యావరణాన్ని కాపాడడానికి మేము కూడా పాల్గొంటున్నాం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దొల్లపూడి గ్రామంలోని అటవీ శాఖకి సీడ్ బాల్స్ తయారు జరుగుతుంది. మా విద్యార్థులు కావున అంతా వచ్చి పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి సీడ్ బాల్స్ తయారీలో పాల్గొంటున్నారు. మేము కూడా ఈరోజంతా గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేద్దాం. సీడ్ బాల్స్ని రిజర్వ్ ఫారెస్ట్లో నాటి పర్యావరణాన్ని కాపాడడానికి మేము కూడా పాల్గొంటున్నాం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దొల్లపూడి గ్రామంలోని అటవీ శాఖకి ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్.